అనిత, ఇప్పుడు చెప్పు, ఏం చెప్పడానికి వచ్చావో? బాధ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఏం చెప్పడానికి వచ్చావంటే నువ్వేంది బాధ వేస్తుందంటావో? ఇంతకీ ఆ పెయిన్ ఏందో చెప్పు. మనసు రగిలిపోయింది. పెయిన్ చెప్పమంటే నువ్వేంది పెయిన్ వేస్తుంది మనసు రగిలిపోతుంది అంటావో? కూసింత క్లారిటీగా చెప్పు. మాట్లాడాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఇట్టా ప్రపంచంలో లేని కష్టాలన్నీ నీకే ఉన్నట్టు చెప్తావేందమ్మా? నీ నోటి దెబ్బకి జడిసి బాబు ఇంక నీకు పాయకరావుపేట కొవ్వూరులో ఎక్కడ సీటు ఇవ్వనన్నాడా ఏందే? సర్లే, ఇంతకీ బాధ ఏందో చెప్పు. ఉత్తరాంధ్ర ద్రోహి, ఉత్తరాంధ్ర ద్రోహి అని నిన్న ఉత్తరాంధ్రకి లిమిట్స్ కూడా తెలియని నా కొడుకులు కూడా ఏందేందే మళ్ళీ చెప్పా మొక్క. ఉత్తరాంధ్ర ద్రోహి, ఉత్తరాంధ్ర ద్రోహి అని నిన్న ఉత్తరాంధ్రకి లిమిట్స్ కూడా తెలియని నా కొడుకులు కూడా తస్సది అనిత, ఓ లేడీ పోయిండి నువ్వేంది అట్టా నా కొడుకులు అంటావో? బూతులు మాట్లాడొద్దనే కొడాలికి వంశీకి శుద్ధులు చెప్పే మీరు ఇప్పుడు మాట్లాడే ఈ బూతులు కాకుండా సుప్రభాతాలు అవుతాయే ఏందే? సర్లే, నువ్వు లేడీ కాబట్టి నా కొడుకులు అన్నందుకు సారీ చెప్పు. సారీ. గుడ్ గర్ల్, ఇప్పుడు చెప్పు. ఉత్తరాంధ్ర ద్రోహి అని మాట్లాడడం చూస్తా ఉంటే బాధ అనిపిస్తుంది. ఓహో, బాబుని ఉత్తరాంధ్ర ద్రోహి అన్నందుకు బాధపడుతున్నావా? ఉత్తరాంధ్రకు రాజధాని వస్తుంటే అడ్డుకునేవాడిని ద్రోహి అనక మంచి బాలుడు అంటారా ఏందే? ఒకే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన పాపానికి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన పాపానికి. నిప్పాసుగాల, జగన్ ఒక్కసారి సీఎం అయిన పాపానికే నట్ట అంటున్నావు. ఆయన సీఎం కావడం మీకు పాపం కావచ్చు, పేద ప్రజలు మాత్రం వాళ్ళ ఇళ్ల వద్దకే పాలన వచ్చిందని చెప్పి అదే పెద్ద పుణ్యంగా ఫీల్ అవుతున్నారులే. ఎప్పటి నుంచో కక్షను విశాఖపట్నం మీద ఈ రకంగా తీర్చుకోవడం స్టార్ట్ చేశారా అని విశాఖ ప్రజలు కూడా అనుకునే సందర్భం. ఇదిగో అనిత, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడంలా. జగన్కి విశాఖ మీద కక్ష ఉందంటావు. ఆయనకి నిజంగా విశాఖపై కోపం ఉంటే రాజధానిగా విశాఖను ఎందుకు చేస్తాడో? హుద్దుహుద్దు జరిగిన తర్వాత విశాఖపట్నం ప్రజల గుండెల్లో చంద్రబాబు నాయుడు గారు నిత్యం ఉన్నారు. బాబు నిజంగా విశాఖ ప్రజల మనసులో నిల్చుంటే విశాఖ ఎంపీ సీటు నుంచి అనకాపల్లి ఎంపీ సీటు దాకా వైకాపా ఎందుకు గెలుస్తారు చెప్పు? ఉత్తరాంధ్ర ద్రోహి కరెక్ట్ గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు. నీ పండబడా, జగన్ని ఉత్తరాంధ్ర ద్రోహి అంటున్నావు. ఆయన ఉత్తరాంధ్రలో రాజధాని పెట్టి ఉత్తరాంధ్రని అభివృద్ధి చేయాలనుకుంటుంటే నువ్వేం తిట్ట తగులుకున్నావు? హుదూ తుఫాన్ అప్పుడు ఎక్కడ పడుకున్నాడో తెలియదు. ఏం తక్కువ అట్ట హుదూద్ వచ్చినప్పుడు జగన్ ఎక్కడ పడుకున్నాడని అడుగుతున్నావు? మీ బాబుకు సముద్రాన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉందని ఆయన చెప్పుకున్నాడు కదా. అట్లాంటిది చిన్న తుఫాన్ ఆపలేడా అని జగన్ అనుకొని ఉంటాడులే, అందుకే గమ్మును పడుకొని ఉంటాడు. తిత్లీ తుఫాన్ అప్పుడు నడుస్తూ నడుస్తూ ఆ తిత్లీలో కొట్టుకుపోతాను భయపడ్డాడు. ఒరే ఒరే ఒరే, జగన్ తిత్లీ తుఫాన్లో కొట్టుకుపోతాడని భయపడ్డాడంటావేంది? ఇప్పుడు నీకు ఒక వీడియో చూపిస్తా చూడు. చూసా, జగన్ ఎంత ఎత్తు నుంచి బంగీ జంపు చేస్తున్నాడో. అట్లాంటి వ్యక్తి తుఫాన్లకు భయపడతాడంటావా? అక్కడ వెళ్తే ప్రజలు తంతారని భయపడ్డాడో తెలియదు కానీ నీ బండవాడా, జగన్ విశాఖకి శ్రీకాకుళానికి వస్తే ప్రజలు తంతారని భయపడ్డాడంటావేంది? ఆ తుఫాను సంభవించినప్పుడు ప్రభుత్వం మీది కదా, జనం తంతే గింతే మిమ్మల్ని తంతారు కానీ జగన్ ఎందుకు తంతారు అక్కాయ్? ఆ రోజు కూడా శ్రీకాకుళం ప్రజలు కానీ విశాఖపట్నం ప్రజలు కానీ ఎవరు కూడా తిత్లీకి నువ్వు ఎందుకు రాలేదని ఎవరు అడగల. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావడంలా. జగన్ రాలేదని శ్రీకాకుళం విశాఖ ప్రజలు అడగలేదంటావేంది? అవసరం వచ్చినప్పుడు ప్రజలు అధికార పక్షం వైపు చూస్తారు కానీ ప్రతిపక్షం వైపు ఎందుకు చూస్తారో? అయినా అందరికీ మీ అంత తెలివితేట ఉండవులే అట్లా అడగడానికి. కాకపోతే ఇందాక మా వాళ్ళు చెప్పినట్టు ఆ విండు మీదో నడిచేవని జాలి మీదో ఏదో ఇస్తావని చెప్పి ఆశ మీదో కాస్త ఓట్లేశారు. జగన్కి కాస్తో కూస్తూ ఓట్లేశారని అంటున్నావు. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఓట్లు కొల్లగొట్టడమే కాకుండా మీకు డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఇస్తే నువ్వేంది జగన్కి కాస్తో కూస్తూ ఓట్లేశారంటావు? విశాఖపట్నం ప్రజలు ఎవరు కూడా అక్కడికి వెళ్ళి అడ్డుకోలేదండి చంద్రబాబు నాయుడు గారిని. ఇదిగో అనిత, విశాఖ వాసులు బాబును అడ్డుకోలేదని అంటున్నావు. విశాఖలో వేరే ప్రాంతం వాళ్ళు ఉంటే రాజీనామా చేస్తానని అవంతి చెప్పాడు కదా, దానికి మీరు సమాధానం చెప్పకుండా విశాఖ ప్రజలు బాబును అడ్డుకోవడానికి రాలేదంటావేంది? సిద్ధంగా ఉండండి, రాజీనామా పేపర్లు రెడీ పెట్టుకొని, మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ఏంది అట్టా చిన్నపిల్లకాయల్లా ప్రూఫ్లున్నాయి రాజీనామాకి రెడీగా అండి అంటున్నావు? మీ దగ్గర నిజంగా ప్రూఫ్లు ఉంటే మీరిట్ట కామ్గా ఉంటారు చెప్పు? ఎప్పుడో రచ్చరచ్చ చేసేవాళ్ళుగా.
నాకు అర్థం కాదు ఏంటంటే కళ్ళ ముందు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని ఫోటో పట్టుకొని చెప్పు పట్టుకొని కొడతా ఉంటే మనసు రగిలిపోయింది. మాది కాదు, టీవీలు చూస్తున్న ప్రజలది. ఏందక్కాయ్ ఏదే వన్స్ మోర్ ప్లీజ్. నాకు అర్థం కాదు ఏంటంటే కళ్ళ ముందు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని ఫోటో పట్టుకొని చెప్పు పట్టుకొని కొడతా ఉంటే మనసు రగిలిపోయింది. మాది కాదు, టీవీలు చూస్తున్న ప్రజలది. తస్సది అనిత, అట్టా బాబు ఫోటో పోయి చెప్పులు కొడుతుంటే మీ మనసు రగిలిపోలేదు, టీవీ చూస్తున్న వాళ్ళది రగిలిపోయిందంటావేంది? బాబు అంటే మీకు ఒక్కళ్ళకి కూడా ప్రేమ లేకపోతే అట్టా చెప్పు. అదేదో గొప్పతనం అనుకోని మీ సాక్షి టీవీలో లైవ్ టకటక చూపించారు కానీ ఏంది ఇదే? అట్టా సాక్షి పదే పదే చూపించిందని ఫీల్ అవుతున్నావు? వాళ్ళకు ఉన్నదన్నా సంసారపక్షంగా ఒక్క సాక్షి టీవీనే. అదే మీకైతే ఎల్లో ఛానల్స్ ఎన్నో ఉన్నాయిగా, దాని గురించి ఏం చెప్తావో? మేమందరం భయపడ్డు పక్కన పెట్టండి. భయం అన్నది రాజకీయాల్లోకి వచ్చిన వదిలేసాం. బాధ ఎంత బాధపడ్డామంటే ఆడవాళ్ళ చేత రాజకీయం చేయిస్తున్నారు. ఓ 10 మంది ఆడవాళ్ళ ముందుకు తీసుకొచ్చుకోవడం, వాళ్ళని రెచ్చగొట్టడం, చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని. ఏందనితో అట్టా వైకాపా వాళ్ళు ఆడవాళ్ళని ముందు పెట్టి రాజకీయం చేస్తున్నారని అంటున్నావు? అమరావతి ఉద్యమంలో బాబు సామాజిక వర్గం ఆడవాళ్ళని మీరు ముందు పెట్టి రాజకీయం చేస్తా ఇప్పుడు ఇట్టా మాట్లాడతారేంది? ఎందుకు ఈ రంగుని తీసుకొచ్చి మీ కడప సంస్కృతిని తీసుకొచ్చి మా విశాఖపట్నం ప్రజల మీద ఎందుకు రుద్దుదాం అనుకుంటున్నారు? ఇదిగో అనిత, కడపోళ్ళు పెద్ద రౌడీ లేనట్టు అట్టా విశాఖకి కడప సంస్కృతి తెస్తున్నారంటున్నావు. మీరిట్టా కడపని చెడుగా అనబట్టే 2014లో ఒక్క సీటు వచ్చిన మీకు ఇప్పుడు 0 వచ్చింది. అయినా కూడా మీరు మారకుండా కడపోళ్ళని తిడతారేంది? సర్లే, ఫైనల్గా ఎవరినన్నా తిడతావా? అదేవిధంగా జెట్టి రామారావు. జట్యా రామారావా? ఆయన ఎవరే? ఆయన సంగతి కూడా మీ అందరికీ బాగా తెలుసు. ఇబ్బండబడా, ఆ జట్యా రామారావు ఎవరో మాకు తెలియదైతే నువ్వేంది మాకు తెలుసు అంటావు? నీ ఎమ్మెల్యే పదవి పోగానే నీ స్థాయి నీకు గుర్తొచ్చి ఇట్టా చిన్నోళ్ళం కూడా పరిచయం చేసుకుంటున్నావు ఏందే? సర్లే, ఇంతకీ జట్యా ఎవరో చెప్పు. ఆయన ఆఖరికి వ్యభిచార గృహాలకు అమ్మాయిల్ని సప్లై చేసే కేసుల్లో ముద్దాయి. ఇదిగో అనిత, లేడీస్ అయిన నువ్వు కొంచెం బెరుకు కొంచెం బిడియం కూడా లేకుండా అట్టా అమ్మాయిలు సప్లై చేస్తాడంటే వింది. ఆ పదాలు వచ్చినప్పుడు కూసింత బిడియ పడుతూ మాట్లాడు, సరేనా? ఇంక బయలుదేరు.